నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు దగ్గర పడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు సభకు వస్తారా రారా అన్న దానిపైన ఉత్కంఠ నెలకొంది. కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రానని తేల్చి చెప్పేశారు. కానీ ప్రజల్లో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. రకరకాల చర్చలు కూడా దీనిపైన జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన రాకపోతే మరి డిస్క్వాలిఫై అవుతారా? పులివెందులో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందా? మరి ఇది కోర్టులో ఉన్న అంశం అని ఆయన అంటున్నారు కాబట్టి మరి ఈసారికి ఆయన డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉండదా అని చెప్పి ఇలా చర్చించుకుంటూ ఉన్నారు. మరి ఏంటి అసలు అసెంబ్లీ సెషన్ ఏ విధంగా ఉండబోతుంది? ఆయన వస్తారా రారా? వస్తే ఏంటి, అలాగే రాకపోతే జరిగే పరిణామాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానన్నారండి. దీని పట్ల రఘురామకృష్ణరాజు గారు ఏమో మీరు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు, మీరేమీ చిన్నపిల్లాడు కాదు ఇట్లా మారం చేయడానికని ఆయన అంటున్నారు. లేదు ఇది కోర్టులో ఉంది, మీరు ఎలా చెప్తారని చెప్పి ఆయన అంటున్నారు. సో రెండు పార్టీల మధ్య అయితే బాగా హాట్గా ఈ అసెంబ్లీ అంశం నడుస్తుంది. సో ఏది ఏమైనా కూడా ఈ పార్టీ గొడవలు ఎలా ఉన్నా ప్రజల కోసమైనా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. మరేంటి ఆయన మనసు మారి వస్తారా? రాకపోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మనం ఒకసారి చూసినట్టయితే కొంత వేడెక్కుతూ ఉన్నాయి రకరకాల కారణాల వల్ల. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేపథ్యం ఒకసారి చూసినట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పల్స్ ఆఫ్ ద పీపుల్ మనం గమనించినట్టయితే కూటమి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా విపరీతమైన ఒడుదుడుకులకు, ఒత్తిళ్లకు, ఫ్రస్ట్రేషన్కు లోనవుతున్న సందర్భం ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అన్ని సమస్యలు చుట్టుముడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకసారి పరిశీలించి జగన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అసెంబ్లీకి వెళ్తారా లేదా అని ఒక విలేకరు అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం మీరు ప్రస్తావించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యం ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే జగన్ రెడ్డి గారు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు అని షర్మిల గారు నిన్న అన్నారు. ఈ పరిస్థితుల్లో మా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే చచ్చిపోయి ఉండేవాడు ఈయన చూసి అన్నది ఆమె. ఎందుకు అన్నదంటే ఈ ద్వంద్వ వైఖరిని విమర్శిస్తూ సొంత చెల్లెలు మాట్లాడిన మాటలతో మనం విశ్లేషణ మొదలు పెడదాం. అయితే ఈయన జగన్ రెడ్డి గారు ఎవరికి అగనెస్ట్? ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అగనెస్ట్. ఈయనని ఓడించింది 11 సీట్లకు పరిమితం చేసింది ఆంధ్రప్రదేశ్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. ఈ కూటమికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న జగన్ రెడ్డి గారు సెంట్రల్లో కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేపథ్యం ఉన్న ఒక వ్యక్తికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చాడో. నంబర్ 2, జగన్ రెడ్డి గారికి సాంప్రదాయబద్ధంగా ఉన్న 40% సోకాల్డ్ 40% ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు మైగ్రేట్ కాబడ్డ ఓటర్లు. మరీ ముఖ్యంగా ఆయన భాషలో చెప్పాలంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటుంటాడు తప్ప మిగతా వాళ్ళందరూ నా వాళ్ళని ఎప్పుడు అనలా. పాపం ఆయన వీళ్ళనే ఓన్ చేసుకున్నాడు. మరి వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వటాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఒకటి. రెండోది, అక్కడ మద్దతు గల్లీలో అదే రోజు రైతు పోరుబాట అగెనెస్ట్ ఎన్డీఏ. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడ వీధిలో నిన్న అదే రోజు అదే కూటమికి అగెనెస్ట్గా పోరుబాట ఉద్యమాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ విషయంలో శర్మిల గారు ఘాటైన పదజాలంతో విమర్శించిన సందర్భం మనం చూసాం. ఇక్కడ ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఏం సపోర్ట్ చేయట్లేదు. గతంలో చాలా బిల్లులకు ఆయన సపోర్ట్ చేశారు. అందులోనూ కాంగ్రెస్ ఆయన అరెస్ట్ చేయించింది అని చెప్పి ఆయన పదే చెప్తుంటారు. అలాంటిది మరి కాంగ్రెస్ అభ్యర్థికి ఆయన ఎలా మద్దతు ఇస్తారని? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఐ విల్ కమ్ టు యువర్ పాయింట్. ఈయనకి అగెనెస్ట్గా ఎవరైతే కాంటెస్ట్ చేశారో మాజీ జస్టిస్, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తి కాదు. హీ ఈజ్ నో వే కనెక్టెడ్ విత్ ఎనీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అసలు. ఆయన మాజీ జస్టిస్ కదా ఆయన. కానీ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన వ్యక్తి, తెలుగు వ్యక్తి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో చెప్తా, తెలుగు వ్యక్తికి ఓటేయకుండా ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇచ్చారు అంటే కేసుల నుంచి తప్పించుకోవాలంటే జీవితానంతరం కేసులు లేకుండా బెయిల్లో ఉండాలంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ మద్దతు ఇవ్వాలా. నా నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ సెంట్రల్లో బీజేపీ లేకుండా, ఆ కూటమి లేకుండా ఫర్ సపోజ్ కాంగ్రెస్ పార్టీ ఉంటే మళ్ళీ వాళ్ళకు కూడా మద్దతు ఇస్తారా? కేసుల గురించే కదా మొత్తం కథ అంతా, ఇక్కడ కేసులు చుట్టే తిరుగుతుంది కదా. కానీ నిన్న మీరు ఒక అనౌన్స్మెంట్ విన్నారో లేదో, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏదో మాకు సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన మేము ఆయన వదులుతామని ఏమి లేదు, కేసులు యథావిధిగా కొనసాగుతూనే ఉంటాయి, మా పోరాటం వైఎస్ఆర్సీపీ మీద జరుగుతూనే ఉంటుందన్నారు. పార్టీ పరంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే. కానీ వాస్తవ పరంగా మనం చూసినట్టయితే 12 సంవత్సరాలుగా బెయిల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న దానికి రీజన్ ఏంటి? వాళ్ళ శుభాశిష్యులు ఉండటం అనేది వాస్తవం. ఈయనకి ఆయన వాళ్ళు ఆశ్రమం ఇస్తున్నారు, ఆశీస్సులు ఇస్తున్నారు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఏదేమనుకున్నా కూడా అవి ముందుకు వెళ్ళట్లేదు కాబట్టి అది పక్కన పెడదాం మనం. సో జగన్ రెడ్డి గారు అంటే క్రిటికల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న సందర్భం మనం మాట్లాడుతున్నాం.
ఇంకొక కొంతమంది పార్టీ ఎప్పుడు వేరే పార్టీలోకి మారిపోదామని ఎదురు చూస్తున్న సందర్భం రియాలిటీ ఉంది గ్రౌండ్లో. మూడోది ఏమంటే కూటమికి పెరుగుతున్న మద్దతు. నాలుగోది ఏంటంటే ఈ నేతలు మాజీ మంత్రులు రోజుకొకటి జైలుకి వెళ్తున్న సందర్భం. ఐదోది ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఎప్పుడు ఎవరి చుట్టూ తిరుగుతుందో తెలియని విధంగా వెలుగులోకి వస్తున్నాయి పేర్లు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే అందరు అన్నట్టుగా జగన్ రెడ్డి గారి పిఏ దొరికేసాడు ఈయనేను అని నేను అన్నాను, కానీ పిఏ వరకు వచ్చిందని చెప్పగలను. అంటే పిఏ అంటే అని భారతిరెడ్డి గారికి స్వయాన చుట్టాలు ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి అదే టన్నులు కొట్టి డాక్యుమెంట్ దొరికినాయి, అందులో మరి అంతిమ లబ్ధిదారులు వెలుగులోకి వస్తుందా లేదా అది ఒక టెన్షను. ఇన్ని టెన్షన్స్ నడుమున ఇప్పుడు ఈయన ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిన్న ప్రెస్ మీట్లో కొన్ని కాంట్రడిక్టరీ వ్యాఖ్యలు చేశారు, అది వేరే విషయం. అసెంబ్లీకి వెళ్ళకపోతే ఇప్పుడు కొంతమంది ఆ 10 మంది ఎమ్మెల్యేలు క్వశ్చన్ ఏంటంటే వాళ్ళ ఆవేదన కూడా ఈయనకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. కొత్తగా ఎన్నికైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళకపోతే డిస్క్వాలిఫై అయితే వాళ్ళ పరిస్థితి ఏంది, ఉప ఎన్నికల్లో ఎదుర్కొనే అవకాశం ఉందా, అది కొలాప్స్ అయిపోతారు కదా. రెండోది ఏమంటే అసెంబ్లీకి వెళ్ళనప్పుడు శర్మిల గారి మాటల్లో నేను చెప్తా, అసెంబ్లీకి వెళ్ళనప్పుడు అసెంబ్లీకి గవర్నమెంట్ ఇస్తున్న జీత బత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి వెళ్లకుండా ఎందుకుంటున్నారో అని ఆమె నిలదీస్తా ఉంది. పక్కన ప్రజలు నిలదీస్తా ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళట్లేదు కానీ గవర్నమెంట్ ఫెసిలిటీస్ పొందుతున్నారు కదా, పబ్లిక్ మనీ కదా, పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు కదా. ఈ నేపథ్యంలో ఆ ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఒక 5గురో 6గురో గంపగుత్తగా బయటికి వెళ్ళే ఆలోచన ఒకటి ఉంది. ఇంకొక అంశం, అసెంబ్లీకి వెళ్ళట్లేదు, మళ్ళీ ద్వంద్వ వైఖరి గురించి చెప్తా. మండలికి ఎందుకు వెళ్తున్నారు, ఎమ్మెల్సీస్ మండలికి వెళ్తున్నారు, అందులో మండలిలో ప్రతిపక్ష హోదా బొత్స సత్యనారాయణ గారు అనుభవిస్తున్నారు, ఈయన అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రతిపక్ష హోదా లేదు, అది వేరే విషయం. ఇది ఒక ఇబ్బందికరమైన ద్వంద్వ వైఖరి తీసుకున్నటువంటి అంశం. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వాట్ నెక్స్ట్ అనేది వినిపిస్తూ ఉంది. మనకి 3 కండిషన్స్ 3 రీజన్స్ వల్ల ఎమ్మెల్యే డిస్క్వాలిఫై అవుతారు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1956 ప్రకారం. ఆ 3 కండిషన్లో ఒకటి యాంటీ డిఫెక్షన్ లా, రెండోది కంటిన్యూస్ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్ ఫర్ 60 days, మూడోది కన్విక్షన్ అంటే శిక్ష విధిస్తే 2 years కనుక శిక్ష విధిస్తే, శిక్ష అనుభవిస్తే కాదు శిక్ష విధిస్తే అప్పుడు అతన్ని డిస్క్వాలిఫై చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, డిస్క్వాలిఫై చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ కెన్ మేక్ ఎ డిస్క్వాలిఫికేషన్ ఫర్ ద కన్సర్న్. ఈ 3 కండిషన్స్ ఫిల్ఫిల్ ఏదో ఒకటి. ఇప్పుడు జగన్ రెడ్డి గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటివరకు అసెంబ్లీ జరిగింది 37 days, ఇంకొక 23 days అసెంబ్లీ జరిగిందని అనుకుందాం. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు అందులో కూడా అటెండ్ కాలేదని అనుకుందాం. అప్పుడు 60 days కంటిన్యూ ఆబ్సెంట్ వితౌట్ పర్మిషన్, డిస్క్వాలిఫైకి ఎలిజిబుల్. అంటే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఒక ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంది. ఆయన అటెండ్ అయ్యారు ఒకసారి గవర్నర్ గారి ప్రసంగం రోజు అని, గవర్నర్ గారి ప్రసంగం రోజు అటెండ్ అయింది, ఈ అటెండెన్స్లో కన్సిడర్ చేయరు. ఇంకొక అంశం, అటెండ్ కాకపోయినా కూడా రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళొచ్చు, అటు ఇటు చూసి సప్పుడు చేయకుండా సైన్ చేసి వెళ్ళొచ్చు. ఆ కార్యక్రమం కూడా చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఇంకొక అంశం, వీళ్ళు ఈ విధమైన ఎమ్మెల్యేస్ అందరూ కూడా రిజైన్ చేయాలని ఒక ప్రతిపాదన పెట్టారు జగన్ రెడ్డి గారు. గతంలో బయటకు వచ్చింది న్యూస్, అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదని న్యూస్ కూడా బయటకు వచ్చింది. సపోజ్ అసెంబ్లీకి మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకుంటే ఆ ఎమ్మెల్యేలు మొత్తం గంపగొత్తగా ఎల్పీనే విలీనం చేస్తే, గతంలో తెలంగాణలో జరిగింది ఇది, లెజిస్లేటివ్ పార్టీనే మొత్తం వెళ్ళి విలీనం చేస్తే అప్పుడు పార్టీ ఉండదు, అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉంటుంది. సో ఇన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల నుంచి వస్తున్న ప్రెషర్ని దృష్టిలో పెట్టుకొని, పక్కన పార్టీలు ప్రజలు వేస్తున్న క్వశ్చన్లు దృష్టిలో పెట్టుకొని, మనతో ఆయనతో పాటు ఉన్న 10 ఎమ్మెల్యేస్ డెసిషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఈయన వెళ్లకుండా కనుక ఉంటే, సపోజ్ అదే స్టాండ్ మీద ఉంటే, అసలు స్టాండ్ లేదు అది వేరే విషయం, అంటున్నాడు, వెళ్తాడో లేదో తెలియదు, ద్వంద్వ వైఖరి కాబట్టి, ఒకవేళ వెళ్ళకపోతే స్పీకర్ డెసిషన్ తీసుకుంటే మరి మళ్ళీ ఉప ఎన్నికలు ఫేస్ చేసే పరిస్థితి వస్తే కొలాప్స్ అయిపోద్ది పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో స్కోప్ ఉండదు. ఎందుకంటే 2 రీజన్స్, ఒకటి కూటమి ప్రభుత్వం సక్సెస్ రేటు, రెండోది ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా న్యాచురల్గా సహజంగా మనం చూసినట్టయితే గవర్నమెంట్ ఎవరున్నారో వాళ్ళే గెలుస్తారు సహజంగా, వేరే వాళ్ళు గెలిచే అవకాశం ఉండదు, ఓటు వేయరు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్నే మాట్లాడేది. సో ఈ పరిస్థితులు అన్నీ పరిశీలించినట్టయితే ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహచర ఎమ్మెల్యేస్ ఒత్తిడి మేరకు ఈయన వెళ్లకుండా ఉంటే వాళ్ళు వెళ్ళి సంతకాలు పెట్టే వచ్చే అవకాశం ఉంది, వాళ్ళందరూ గంపగుత్తగా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ఛాలెంజ్ని ఎలా అధిగమిస్తారనేది కూడా మనం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ద్వంద్వ వైఖరి ఎప్పుడేం తీసుకుంటాడో తెలియదు కాబట్టి ఎట్లా ఈయన ఫేస్ చేసి బయటకు వస్తాడు ఈ ఛాలెంజ్ అనేది మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్నటువంటి ఈ వార్తల తర్వాతనే రీసెంట్గా నిన్న మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్, నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పి తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్. దాంతోపాటు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, గతంలో నేను సీఎంగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా రాలేదు కదా, ఏదో నాటకాలు వేస్తూ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారు, మరి ఆయన రానప్పుడు ఒప్పుకుంటే నేను రానప్పుడు కూడా మరి ఒప్పుకోవాలి కదా అని చెప్పి ఆయన
చంద్రబాబు గారితో ముడిపెడుతూ ఆయన మాట్లాడుతున్నారు. సో అది ఇది ఒకటే అవుతుందంటారు. ఆ పాయింట్ కూడా కవర్ చేస్తాను. గతంలో చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ 60 days ఆబ్సెంట్ అవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇదే జగన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా, దేవాలయం లాంటి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీని ఉద్దేశించి, అప్పట్లో వాళ్ళకి 23 సీట్లు ఉండే, అప్పుడు ఏమన్నారు, 5 తగ్గితే మీకు అసలు అది ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చక్కటి చిరునవ్వులతో అన్నాడు. మరి ఇదే మనిషి ఆ రోజు అంది. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మారాన్ చేస్తున్నాడు. అంటే ఇది ద్వంద్వ వైఖరి అగైన్. అంటే ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చారు, మీరు ఎందుకు ఇవ్వరు అంటున్నారు. అండ్ ఇవ్వచ్చు కదా, కూటమి ప్రభుత్వం కూడా ఎందుకు మరి? ఇవ్వవలసింది ఎవరు? సీట్లు ఇవ్వవలసింది ప్రజలు. ప్రజలు సీట్లు ఇస్తే, సీట్లు వస్తే 10% ఆఫ్ ద సీట్స్, అది రూల్ చెప్తా ఉంది. ఆ రూల్ ప్రకారం 10% వస్తే 18 సీట్స్ వస్తే ఇస్తారు. ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వాలా? స్పీకర్ ఇవ్వరు కదా. ఇప్పుడు ముందు ప్రజలు ఇవ్వాల్సిన సీట్లు గెలుచుకోకుండా నాకు ఇవ్వాలా, ఇస్తే వస్తా అంటే కుదరదు కదా. ఎందుకు ఇవ్వాలా? ఇట్స్ డెసిషన్ టు బి టేకెన్ బై ద స్పీకర్ యాజ్ పర్ ద రూల్. ఏంటి ఇది రూల్ ఫుల్ఫిల్ కాలేదు, ఇవ్వాలా అయినా కూడా అంటే ఎట్లా అవుతుంది? వితండ వాదన అని చెప్పవచ్చును దీన్ని. అది సాధ్యం కాదు కదా. హైకోర్టులో ఉన్న అంశం ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. సో హైకోర్టులో ఉంటే దీనిపైన స్పీకర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి, రూల్ పాస్ చేయడానికి అవకాశం ఉంటుందా ఉండదా? ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే, హైకోర్టు కెనాట్ డిక్టేట్ స్పీకర్స్ ఆబ్లిగేషన్స్. స్పీకర్ మీద హైకోర్టు ఇది డిస్క్వాలిఫై చేయొద్దు, ఇది చెయ్యని చెప్పటానికి హక్కు, అధికారం హైకోర్ట్స్కి, కోర్ట్స్కి లేవు. స్పీకర్ అనే అతను స్వతంత్ర నిర్ణయ అధికారం ఈ విషయంలో ఉంది. కాబట్టి ఆ కేసు సబ్జెక్ట్ వేరు, ఈ డెసిషన్ సబ్జెక్ట్ వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. స్పీకర్ కెన్ టేక్ ఏ డెసిషన్ ఇండిపెండెంట్లీ, అందులో అనుమానం లేదు. సో ఈ ఛాలెంజెస్ అదే నేను అనేది, ఇన్ని రకాల ఇబ్బందులు ఇందులో కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేస్తాడనేది, మనం ఏ ద్వంద్వ వైఖరి డెసిషన్ తీసుకుంటాడో తెలియదు కాబట్టి వేచి చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.